శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి 17వ తేదీ 17/2/1915లో ఆర్దా నుండి కృష్ణారావు నారాయణరావు పాల్కూర్ గారు దీక్షిత్ గారికి ఒక లేఖ రాశారు. 8/2/1915లో సాయిబాబా చిత్రపటాన్ని హార్దాకి వచ్చింది. హార్దాకు వచ్చినది సాయిబాబా చిత్రపటమే కాదు, తాను స్వయంగా బాబానేనని దృఢంగా విశ్వసించాలని రాశారు. అదే విషయాన్ని అందరికీ చెప్పదలిచి 8వ తేదీన తన సోదరుడైన నారాయణ దాదాకు తన భార్యకు ఉత్తరాలు రాసి మీకు కలిగిన అనుభవాలు చెప్పండి అని రాశారు. మొదట నారాయణ దాదా తన అనుభవాన్ని లేఖ రూపంలో తెలియజేస్తూ, స్వప్నంలో ద్వారకామాయి, అక్కడ సాయిబా నారాయణరావు పాల్కూరు ఉన్నారు. నేను హార్దా వెళ్తున్నాను, నాతో నువ్వు కూడా పద అని బాబా అన్నారు. ఇద్దరూ బయలుదేరి కోపర్గాం నదీ తీరానికి వచ్చి ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలని ఆలోచిస్తుంటే ఇంతలో 10 ఎద్దుల వీపులపైన సామానుతో వచ్చి నిలబడ్డారు. అవి రాగానే గోదావరి రెండుగా చీలిపోయి దారి ఇచ్చింది. ఇద్దరు నడుచుకుంటూ హార్దాలో ఎక్కడైతే ఫోటో ప్రతిష్ఠించారో అక్కడికి ఎద్దులతో వెళ్ళి బాబా అక్కడే చేరినట్లుగా స్వప్నవచనం తెలియజేశారు. నారాయణ పాల్కూర్ తన భార్య తన అనుభవాన్ని లేఖ ద్వారా రాస్తూ ఆమెకు కూడా స్వప్నంలో మాధవరావు దేశపాండేకి చేతిలో పళ్ళెంతో కనిపించారు. ఆ పళ్ళెంలో టెంకాయి, పసుపు, కుంకుమ మొదలైన పూజా ద్రవ్యాలు ఉన్నాయి. అక్కడ పళ్ళాన్ని నారాయణ పాల్కూర్ భార్యిస్తూ, అమ్మ సాయిబాబా కోసం నీకోసమే పంపారంటూ ఆమె చేతిలో పెట్టారు. బాబా వచ్చారు, ప్రసాదం వచ్చిందని ఆమె ఎంతో సంతోషపడుతూ కలలో నుంచి నిద్రలేచానని రాసింది. ఈ విధంగా నారాయణ పాల్కూర్కి అద్భుతమైన అనుభవాలు కలిగాయి. రాజమండ్రిలో ద్వారకామాయి సాయి మందిరం శంకుస్థాపన 17/2/2005లో రాజమండ్రి కోరుకొండ రోడ్లు భవానీపురం సంతోష్ నగర్లో ద్వారకామాయి సాయి మందిర శంకుస్థాపన జరిగింది. శ్రీమతి ఆదిపూడి దుర్గామా మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి శిష్యగణంతో విగ్రహ ప్రతిష్ఠ చేయాలని సత్సంకల్పంతో శంకుస్థాపన చేశారు. మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ద్వారకామాయి విగ్రహ ప్రతిష్ఠ ఎక్కడా జరగలేదు. గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారి ఆశయాల మేరకు వారి శిష్యులంతా అక్కడ ఉండడం వల్ల శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారు మహారాజు గారు గౌతమి గ్రంథాలలో పనిచేస్తూ 10 సంవత్సరాలు ఉండి ఓం శ్రీ సాయిరామ్ నామాన్ని బాగా వ్యాప్తి చేయడం వల్ల రాజమండ్రి పరిసర ప్రాంతాల భక్తులందరికీ అందుబాటులో ఉండటానికి ద్వారకామాయి సాయి మందిరాన్ని శ్రీమతి ఆదిపూడి దుర్గాంబ మోహన్ రావు గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. స్వస్తి.